తెలంగాణలో స్థానిక ఎన్నికలకి డేట్లయితే ఖరారైనాయి. కానీ జరుగుతాయా లేదా అనే ప్రశ్న మళ్ళోసారి కూడా కనబడతా ఉంది. ఎందుకంటే స్థానిక ఎలక్షన్స్‌లో బీసీ రిజర్వేషన్‌కి సంబంధించి కొంత గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే బీసీలకి అన్యాయం జరుగుతా ఉంది. బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. కాకుంటే ఉన్న రిజర్వేషన్‌లే కోతలు విధించి 17% కూడా మించట్లేదు అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో బీసీ సంబంధించిన నాయకులు ధర్నాలు చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇటు ధర్నా కూడా కొంత బీసీ లీడర్లు అయితే పిలిచిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని విలేజ్లలో కూడా స్థానికంగా రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో వాటిని గందరగోళంగా కనబడతా ఉన్నాయన్నట్టుగా హైకోర్టు కూడా వెళ్ళడం అయితే జరిగింది. ప్రధానంగా నిజామాబాద్ లో ఒక గ్రామం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎస్టీలు అసలుకే లేరు. కానీ అక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎవరు సర్పంచ్ గా పోటీ చేయాలి, అక్కడ రిజర్వేషన్ ఎస్టీకి ఇవ్వడం జరిగింది. అక్కడ ఎస్టీ వాళ్ళే ఆ గ్రామంలో ఎవరు లేరు అన్నట్టుగా ఆ గ్రామ పెద్దలు కూడా కొంత ఆందోళన పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ విధంగా అనేక తప్పిదాలు అయితే కనబడతా ఉన్నాయి. రిజర్వేషన్ అంశంలో కూడా కొంత గ్రామాలైతే గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. ఇంకా సమయం కూడా లేని పరిస్థితి అయితే కనబడతా ఉంది. 11వ తారీఖు మరి మొదటి విడత పోలింగ్ ఉంటుందనేది కూడా మనకైతే తెలుసు. ఈ రోజు నుండి కూడా నామినేషన్లు అయితే తీసుకుంటున్న పర్వం అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఆలోచించుకునే సమయం కూడా లేని పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. అసలు నామినేషన్స్ వేయాలా వద్దా, రిజర్వేషన్ ఏంటి అనే గందరగోళం అయితే నెలకొన్నట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా ఇటు ములుగు జిల్లాలో కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని గ్రామాలలో కూడా అక్కడ బీసీలకి రిజర్వేషన్ మొత్తానికే కల్పించలేదు అన్నట్టుగా సీతక్క పైన కూడా మండిపడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మొన్న సీతక్క అటు ములుగుకు వెళ్ళినప్పుడు కూడా రిజర్వేషన్ అంశాల్లో కూడా అక్కడ ఉన్న ప్రజలు అడ్డుకొని ఇక్కడ రిజర్వేషన్ ఆల్మోస్ట్ 600 పైన గ్రామాలు ఉంటే దానిలో 100కు మాత్రమే పరిమితమైంది బీసీ రిజర్వేషన్స్ అన్నట్టుగా అక్కడ గందరగోళం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా మీరిస్తా అన్న రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో అంతకు కాకుండా కానీ గతంలో ఉన్న రిజర్వేషన్ ఏదైతే 21% ఉందో ఆ మాత్రమన్నా ఇస్తారని ప్రజలందరూ చూశారు. కానీ ఆ మాత్రం కూడా ఇవ్వకుండా దాంట్లో కూడా కోతలు విధిస్తూ 17%కే మరి ఇస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దీన్ని బీసీ నాయకత్వాన్ని కూడా ఖండిస్తా ఉన్నారు. మొత్తానికి ఒక గందరగోళ వాతావరణం అయితే నడుస్తా ఉంది. తెలంగాణలో స్థానిక ఎలక్షన్స్ గత సంవత్సరమే జరగాల్సి ఉండగా ఎటు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయని, లేకుంటే ఈ దసరా పండుగ చేస్తామని, ఇటు సంక్రాంతి పండుగ చేస్తామని పండుగల పేరు మీద కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటూ వచ్చింది. ఆఖరికి వచ్చేటప్పుడు కేంద్రం నుండి నిధులు రావాలంటే ఖచ్చితంగా సర్పంచులు ఇప్పుడు ఎన్నుకోవాలి అన్నట్టుగా కత్తి మీద సావైంది అన్నట్టుగా ఇప్పుడు హడావుడిగా ఎలక్షన్స్ పెడతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ దాంట్లో బీసీలకి అన్యాయం జరుగుతా ఉంది. కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడ పోటీ చేసే అవకాశం మీరు కల్పించరు. ధనవంతులు, ఇటు రెడ్డి సంబంధించిన వర్గ నేతలు మొత్తం మీరే పోటీలో ఉంటారు, మీరే గెలుస్తారు. కనీసం గ్రామాల్లో గ్రామ సర్పంచులు అయ్యే అర్హత మాకు లేదా, వార్డు నెంబర్ అయ్యే అర్హత మాకు లేదా అంటూ బీసీ లీడర్ వాపోతా ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొన్నట్టు కూడా కనబడతా ఉంది. ఒక గందరగోళ వాతావరణం అయితే ఇటు కనబడుతున్న నేపథ్యంలో కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయించడం అయితే జరిగింది. ఈ రోజు హైకోర్టులో కూడా వాదనలు అయితే నడుస్తా ఉన్నాయి. ఒకవైపు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆ వాదనలు గత కొద్ది రోజుల నుండి నడుస్తూనే ఉన్నాయి. మళ్ళీ కొన్ని పిటిషన్లు దాఖలైతే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మా గ్రామంలో అసలు ఎస్సీ సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది లేనే లేరు, కానీ వాళ్ళకి రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తా ఉన్నారు అన్నట్టుగా కొంతమంది అయితే కూడా అటు జిల్లాల కలెక్టర్ ఆఫీసులకు కూడా వెళ్ళి వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక గ్రామంలో ఎస్సీకి సంబంధించిన ఓటర్ లిస్ట్ లో అక్కడ ఇద్దరే ఉన్నారంట. అక్కడ రిజర్వేషన్ అక్కడ ఎస్సీ మహిళకి ఇచ్చారంట. అంటే తల్లేమో సర్పంచ్ గా, కొడుకేమో అక్కడ వార్డు మెంబర్ గా అయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అక్కడ ఇద్దరే ఉన్నారు అంటూ ఆ గ్రామస్తులు కొంత వాపోతా ఉన్నారు. ఆ తల్లికి కూడా వయసు అధికంగా ఉంది, ఆమె ఏమి పరిపాలన చేస్తుంది అన్నట్టుగా అక్కడ ఉన్న గ్రామస్తులు కొంతవరకు చూస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక పార్టీలన్నీ కూడా ఆమె ఎట్లాగూ ఒకే ఒక మహిళ ఉంది కాబట్టి ఆమె గెలుస్తుంది, అంటే ఆమెకి రిజర్వేషన్ వర్తిస్తుందని మా పార్టీ నుండి పోటీ చేయన్నట్టు ఈ పార్టీల వాళ్ళు అక్కడికి వెళ్తా ఉన్నారనే సమాచారం కూడా వస్తా ఉంది. కానీ అక్కడ రిజర్వేషన్ ఏ విధంగా ఇచ్చారు, ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇచ్చారు అనేది కూడా ఎటువంటి క్లారిటీ లేని పరిస్థితిలో ఇటు పోలింగ్ జరుగుతా ఉన్న అటువంటి పరిస్థితిలో ఇటు పోలింగ్ సంబంధించిన డేట్ ప్రకటించారు అంటూ గ్రామాల్లో ఆందోళన అయితే జరుగుతా ఉంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ పైన ఇటు హైదరాబాద్ లో, ఇటు పలు జిల్లాల్లో కూడా బీసీ నాయకులు అయితే ధర్నా చేస్తా ఉన్నారు. మరి ఏడు దాకా వెళ్తుందో చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.